హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించి 5th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన టూల్ 1, టూల్ 2, టూల్ 3లను విద్యార్థులతో ఏ విధంగా పూర్తి చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి టూల్ 1 చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో భాగంగా విద్యార్థులతో మనం లైబ్రరీ బుక్ నుండి ఏదైనా ఒక చిన్న స్టోరీని చాలా నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయించాలి. అలాగే ఆ స్టోరీని చదివించాలి. వాళ్ళు రాసిన విధానాన్ని బట్టి, అలాగే చదివిన దాన్ని బట్టి మనం మార్క్స్ అనేది కేటాయించాలి. టూల్ 2 అనేది రిటర్న్ వర్క్కి సంబంధించింది. ఇందులో నోట్స్ రైటింగ్ కానివ్వండి, రైటింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆన్ టైం కంప్లీషన్ని, నీటి హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకొని మనం మార్క్స్ అనేది ఇవ్వాలి. టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది FA1కి సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ని ఇవ్వాలి. టూల్ 1లో భాగంగా మా క్లాసు విద్యార్థులతో రాయించిన కథ ద గ్రీడీ డాగ్. ఈ విధంగా ఏదైనా ఒక చిన్న స్టోరీని రాయించి దానికి సంబంధించిన మోరల్ కూడా రాయించాలి. వాళ్ళు రాసిన విధానాన్ని బట్టి, అలాగే అర్థవంతంగా చదివిన విధానాన్ని బట్టి మనం మార్క్స్ అనేది ఇవ్వాలి. టూల్ 1కి సంబంధించి టీచర్స్ నోట్ను విద్యార్థి 5 మార్క్స్ పొందినట్లయితే ఈ విధంగా రాయవచ్చు. ద స్టూడెంట్ రీడ్ ద స్టోరీ ఫ్లూయెంట్లీ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, క్లియర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్సలెంట్ అండర్స్టాండింగ్. ద మోరల్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ కరెక్ట్లీ. విద్యార్థి 4 మార్క్స్ పొందినట్లయితే దానికి సంబంధించిన టీచర్స్ నోట్ను మనం ఈ విధంగా రాయవచ్చు. ద స్టూడెంట్ రోట్ అండ్ రీడ్ ద స్టోరీ వెల్ with only a few minor mistakes in spelling, punctuation or pronunciation. ఒకవేళ విద్యార్థి 3 మార్క్స్ పొందినట్లయితే దానికి సంబంధించి టీచర్స్ నోట్ అనేది ద స్టూడెంట్ రోట్ అండ్ రీడ్ ద స్టోరీ విత్ సమ్ ఎర్రర్స్ బట్ షోడ్ ఏ ఫెయిర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంటెంట్ అండ్ మోరల్. ఈ విధంగా రాయవచ్చు. స్టూడెంట్ పొందిన మార్కులు 2 అయినట్లయితే ద స్టూడెంట్ రోట్ అండ్ incomplete story or made several mistakes in writing and reading. Understanding of the story was limited. ఈ విధంగా రాయవచ్చు. అదేవిధంగా విద్యార్థి 1 మార్క్ పొందినప్పుడు, అలాగే 0 మార్క్స్ పొందినప్పుడు రాయవలసిన టీచర్స్ నోట్ను మనం ఈ విధంగా రాయవచ్చు. టూల్ 2 ఇది పూర్తిగా రిటర్న్ వర్క్కి సంబంధించి ఉంటుంది. విద్యార్థి 5 మార్కులు పొందినట్లయితే ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ నోట్బుక్స్, వర్క్ బుక్ అండ్ హోంవర్క్ మనం ఈ విధంగా సింపుల్గా రాయవచ్చు. విద్యార్థి 4 మార్క్స్ పొందినట్లయితే వెరీ గుడ్ అండ్ రెగ్యులర్ వర్క్ ఈ విధంగా సింగిల్ సెంటెన్స్లో మనం రాయవచ్చు. 3 మార్క్స్ విద్యార్థి పొందినప్పుడు గుడ్ వర్క్ నీడ్స్ మోర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా సింపుల్గా రాయవచ్చు. అలాగే 2 మార్క్స్ వచ్చినప్పుడు నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కంప్లీటింగ్ వర్క్, 1 మార్క్ పొందినప్పుడు రిక్వైర్స్ రెగ్యులర్ గైడెన్స్ అండ్ ఎఫర్ట్, 0 మార్క్స్ పొందినప్పుడు వర్క్ నాట్ సబ్మిటెడ్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఈ విధంగా మనం టీచర్స్ నోట్ అనేది రాయవచ్చు. నెక్స్ట్ వన్ టూల్ 3. ఇక్కడ మా విద్యార్థులకు నేను ఇవ్వబడిన ప్రాజెక్టు హ్యాండ్ వాషింగ్ అవేర్నెస్ పోస్టర్ మేకింగ్. మనం ముందుగా ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాయాలి. క్లాస్ 5th, సబ్జెక్ట్ ఇంగ్లీష్, టాపిక్ హ్యాండ్ వాషింగ్ ఫర్ గుడ్ హెల్త్. ఎయిమ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాషింగ్ హ్యాండ్స్ ప్రాపర్లీ. మెటీరియల్ రిక్వైర్డ్ చార్ట్ పేపర్, పెన్సిల్, స్కేల్, స్కెచ్ పెన్సిల్ ఆర్ క్రయాన్స్. పిక్చర్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్, ఇట్ ఈస్ ఆప్షనల్. హ్యాండ్ వాష్కి సంబంధించిన పోస్టర్ను విద్యార్థులతో సింపుల్గా ఈ విధంగా డ్రా చేయించవచ్చు. తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం 5 మార్క్స్, 4 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, అలాగే 1 మార్క్ అండ్ 0 మార్క్స్ ఇచ్చినప్పుడు
టీచర్స్ నోట్ను ఈ విధంగా రాయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.